నిర్మాతగా మొదట్లో కొన్నేళ్ల పాటు వేరే నిర్మాతలతో చిన్న మిడ్ రేంజ్ సినిమాలు తీస్తూ అందరిలో ఒకరిలాగా కనిపించారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. కానీ తర్వాత ఉన్నట్లుండి దూకుడు పెంచారు. పెద్ద హీరోలతో భారీ చిత్రాలకు తోడు ఒకేసారి బోలెడన్ని ప్రాజెక్టులు లైన్ లో పెట్టి ఇండస్ట్రీకి పెద్ద షాకే ఇచ్చారు. ఒక టైంలో ఒకేసారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో 25 సినిమాల దాకా వివిధ దశల్లో ఉన్నాయంటే ఆయన దూకుడు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కానీ రాశి ఉంటే సరిపోదు, వాసి కూడా ఉండాలని, అప్పుడే ఏ నిర్మాత అయినా మనగలుగుతాడని విశ్వప్రసాద్ కు త్వరగానే అర్థమైంది. పీపుల్ మీడియా బ్యానర్ లో గత కొన్నేళ్లలో వచ్చిన చిత్రాల్లో ధమాకా, మిరాయి మినహాయిస్తే దాదాపుగా అన్ని చిత్రాలు కూడా డిజాస్టర్లే అయ్యాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న ది రాజాసాబ్ పెద్ద డిజాస్టర్ కావడంతో విశ్వప్రసాద్ షాక్ లోకి వెళ్ళిపోయారు. ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి బయట ఎక్కడా కూడా కనిపించలేదు. అయితే ఎట్టకేలకు విశ్వప్రసాద్ బయటకు వచ్చారు. కొంతకాలంగా టాలీవుడ్ డాన్సర్ అసోసియేషన్ విభేదాలతో బగ్గుమంటున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమానికి విశ్వప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6-7 నెలలుగా తాను బయటికి రాలేదంటూ మాట్లాడారు. అంతకు ముందు కూడా లైమ్ లైట్ లో ఉండేవాడిని కాదని, గత 2 ఏళ్ల నుంచే యాక్టివ్ గా ఉంటున్నానని చెప్పిన విశ్వప్రసాద్ ఇండస్ట్రీలో మిడిల్ మెన్ గురించి మరోసారి గళం విప్పారు. తన సినిమాల్లో పనిచేసే కార్మికులకు తానిచ్చే ప్రతి రూపాయి వాళ్ళకే నేరుగా చేరాలన్నది తన ఉద్దేశమని ఆయన అన్నారు. తాను ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో 100 పాటలుంటే అందులో లోకల్ డాన్సర్లు ఉన్న పాటలు 50 కూడా ఉండవని ఆయన అన్నారు. ఇలాంటి అంశాల మీద మాట్లాడితే తాను యూనియన్ వాళ్లకు వ్యతిరేకం అన్నట్లుగా ముద్ర వేశారని, కానీ తన ఉద్దేశం మధ్యవర్తులు లేకుండా మన సినీ కార్మికులకు నేరుగా డబ్బులు చేరాలి, వృధా ఖర్చు ఉండకూడదన్నదే తన ఉద్దేశమని ఆయన వ్యాఖ్యానించారు.